హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పన్నీర్ బటర్ మసాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. ప్రాసెస్ అంతా కూడా చాలా క్విక్గా చెప్పేస్తాను. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లో 1 కప్ చాప్ చేసుకున్న టొమాటోస్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 10 క్యాష్యూ నట్స్ నేను 30 మినిట్స్ పాటు వాటర్లో సోక్ చేసుకున్నానండి. అవి వాటర్ లేకుండా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, 2 కాశ్మీరీ మిర్చి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్, కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం వేసుకొని పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని 2 మినిట్స్ సాటే చేసుకుందాం. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పన్నీర్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, 1 టీ స్పూన్ చాప్ చేసుకున్న వెల్లుల్లి, 1 టీ స్పూన్ స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని కారం మాడిపోకుండా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మనం కర్రీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ కసూరి మెథి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం తక్కువైతే యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కుక్ చేసుకుందాం. 5 to 6 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. పన్నీర్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దించేసుకోండి. మన సింపుల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి.